హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఆవిరి కుడుముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 2 కప్పులు బెల్లం వేసి అందులో 1 కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించి 1 నిమిషం పాటు ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టి అందులో 1 కప్పు పచ్చి కొబ్బరిని వేసి తురిమిన పచ్చి కొబ్బరిని దోరగా వేయించుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. అందులోనే 2 కప్పుల బియ్యం పిండిని కూడా వేసి ఒక 5 to 10 మినిట్స్ ఈ బియ్యం పిండిని కొబ్బరిని రెండింటిని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటరు, ఇలాచి పౌడరు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ పిండిని బాగా స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన ఈ పిండి కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి పక్కకు పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత పిండి కాస్త చల్లారిన తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి కాస్త మెత్తగా తయారవుతుంది. ఇలా తయారైన ఈ పిండి ఇప్పుడు మనం కుడుముల్లా చేసుకోవాలి. ఇలా కుడుములు చేసుకున్న వాటిని మనం ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వాటర్ వేసి అందులో ఇడ్లీ గిన్నెని పెట్టుకోవాలి. ఆ స్టాండ్ మీద మనం రెడీ చేసి పెట్టుకున్న కుడుములను పెట్టి ఆవిరి మీద 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆవిరి కుడుములు రెడీ అయిపోయినట్టు.